నేను చేసే ఈ రెసిపీని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినొచ్చండి. అదేనండి పోహ. అటుకులతోటి ఎలా చేసానో చూపిస్తాను. ఒక కప్పు అటుకులు తీసుకొని దాన్ని కొద్దిగా నీళ్ళతో వాష్ చేసి మనం వడకట్టి పక్కన పెట్టుకోవాలండి. బాండీ పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అందులో కొన్ని పల్లీలు వేసి వేపుకోవాలండి. పల్లీలు పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత ఇంకొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, చిన్న సాల్ట్ వేసి ఉల్లిపాయలన్నిటిని మగ్గనియాలి. తర్వాత ఆలుగడ్డని చిన్న ముక్కలుగా కట్ చేసి పసుపు వేసి దాన్ని కూడా కొంచెంసేపు మగ్గనివ్వాలండి. అవి కూడా మగ్గిన తర్వాత పక్కన పెట్టినటువంటి ఈ అటుకులను కూడా వేసి అలాగే చిన్న షుగర్ కూడా వేయాలండి, బాగుంటుంది టేస్ట్. అలాగే వేయించిన పల్లీలు కూడా వేసి కొత్తిమీర అన్నీ వేసిన తర్వాత కొద్దిగా నీరు అట్లా జల్లనట్టు జల్లిన తర్వాత మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. అటుకులు బాగా పొడి పొడిగా అవుతాయి అన్నమాట. ఇంతేనండి. దీన్ని మనం సాయంకాలం చేసుకొని టీతో పాటు కూడా తింటే బాగుంటుందండి. నేనైతే ఇలా చేశాను. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి.